వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్ గారి ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిఎస్సి మీద జరిగినటువంటి ఆక్రమణలు ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి ఎంత అవసరమో డిఎస్సిలో స్పోర్ట్స్ కోట కింద ఒక జీవో పాస్ చేసి ఎగ్జామ్ రాకపోయినా మనకి ర్యాంక్ రాకపోయినా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి స్పోర్ట్స్లో వాళ్ళకు ముఖ్యంగా ఇచ్చిన పోస్టులు ఎలాంటివంటే సైన్సు, మ్యాథ్స్ ఇవన్నీ కూడా దాదాపు ఒక్కొక్క టీచర్ ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులను బయటికి తీసుకెళ్ళాలి. 40 సంవత్సరాలు వాళ్ళకు ఈ రోజు నుంచి సర్వీస్ ఉంటుందంటే 4000 మంది జీవితాలను ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ వేస్ట్ చేసే విధంగా జీవితాలు నాశనం చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ జీవో తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళకు విపరీతమైన డబ్బులకు అమ్ముకొని మళ్ళీ ఇమీడియట్గా జీవో క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఎంత దారుణంగా జరిగిందనే విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 130,000 పోస్టులు ఒకేసారిగా ఒకే అటెంప్ట్తో పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, అందరికీ కూడా ఈరోజు 130,000 పోస్టులు ఒకే ఎగ్జామ్కి ఇస్తే ఈరోజు డిఎస్సి ఎగ్జామ్కు దాదాపు 35 సార్లు రకరకాల ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టి 3 లక్షల మందికి సంబంధించిన నిరుద్యోగానికి సంబంధించిన విషయం ఇది. దాదాపు 2,500 నుంచి 3,000 పోస్టులు దాదాపు అక్రమంగా ఈ పేపర్ లీకేజ్ వల్ల పోస్టులు ఇచ్చినారనే విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢంగా నమ్ముతూ ఉంది. దీని మీద లోకేష్ బాబు ఇమీడియట్గా రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ కోరవలసిందిగా కూర్చున్నాం. ఒకవేళ అలా జరగకుండా పోతే విడుదల మాదిరిగా 100% ఈ యొక్క కార్యక్రమాలు ఇలానే కొనసాగుతాయి. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా లోపల పంపించడం ఖాయం. 100% దీన్ని తేల్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊరికే ఉండరని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.